ఈ అడాబీ ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్‌లో మీరు చూడబోతున్నారు. మీరు ఎడిట్ చేసిన వీడియోలో కలర్ గ్రేడింగ్ చేసుంటారు కదా! దాన్ని లట్ అనేది ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి అని. సో, స్టెప్ బై స్టెప్ అయితే మీకు నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో ఒకటి చూస్తే చాలు మీరు లైఫ్ లాంగ్ అయితే గుర్తుపెట్టుకుంటారు. ఈ లట్ అనేది ఎలా ఎక్స్‌పోర్ట్ అనేది చేయాలి అడాబీ ప్రీమియర్ ప్రో నుంచి అని. ఇక్కడ చూస్తుంది ఈ ఎడిటెడ్ ప్రాజెక్ట్ అనమాట. నేను ఆల్రెడీ కంప్లీట్ అయితే చేసేసాననమాట. ఇది వన్ ఆఫ్ మై క్లయింట్‌కి అయితే నేను ఎడిట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుంది టైమ్‌లైన్ అనేది. చాలా లేయర్స్, చాలా కలర్ గ్రేడింగ్ చాలా అయితే చేస్తుంటాను. సో, ఇప్పుడు మీకు ఒక శాంపుల్ కోసం ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఈ క్లిప్‌కి అయితే నేను కొంచెం బేసిక్ కలర్ గ్రేడింగ్ అయితే చేశాననమాట. యాక్చువల్‌గా దీన్ని డిఫరెంట్ వేస్‌లో అయితే ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను మీకు ఒకటి చెప్తాను ప్రీసెట్ లాగా ఎలా సేవ్ చేసుకోవాలని. దీనికోసం మీరు ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి అయితే వెళ్ళండి మీ అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి లుమెట్రీ కలర్ అని అయితే ఉంటుంది. ఇక్కడికెళ్ళి రైట్ క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే పాప్ అవుతాయన్నమాట. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది సేవ్ ప్రీసెట్ అనమాట. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇంకొక విండో అయితే పాప్ అవుతుంది. ఇక్కడ మనం నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ నేమ్ ఏదైతే ఇస్తున్నామో అదే నేమ్ గనుక మనం ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి వెళ్లి సెర్చ్ చేసినట్లయితే మనకైతే ఈ ప్రీసెట్ అనేది కనిపిస్తుందన్నమాట. సో, డైరెక్ట్‌గా మనం అప్లై అయితే చేసుకోవచ్చు వీడియోస్‌లో. ఇది అడాబీ ప్రీమియర్ ప్రో వరకైతే ఓకే. బట్ ఒకవేళ మీరు ఈ లట్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నారు అంటే, దానికి ఇప్పుడు చెప్తాను ప్రాసెస్ చూడండి. యాక్చువల్‌గా మీరు కలర్ గ్రేడ్ చేసిన తర్వాత లుమెట్రీ కలర్ ప్యానెల్‌లోకైతే ఎళ్ళండి. ఒకవేళ మీకు లుమెట్రీ కలర్ ప్యానెల్ కనపడట్లేదు అంటే, పైన విండోస్‌లోకైతే ఎళ్ళండి. అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ పెట్టినట్లయితే మీకు మళ్ళీ లుమెట్రీ కలర్ ప్యానెల్ అయితే కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, లుమెట్రీ కలర్ ప్యానెల్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన నేమ్ ఉంది కదా! లుమెట్రీ కలర్ అని. జస్ట్ అక్కడికి మౌస్ కర్సర్‌నైతే తీసుకెళ్ళండి. అంతేగాని మీరేం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మౌస్ కర్సర్ అక్కడ పెట్టేసి, ఇప్పుడు రైట్ క్లిక్ అయితే క్లిక్ చేయండి మీ మౌస్‌లో. అప్పుడు మీకు ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి డాట్ లుక్ కావాలా? లేకుంటే డాట్ క్యూబ్ కావాలా అని. సో, రెండిట్లో ఏదైనా ఓకే అనమాట. కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఇది కొన్ని సాఫ్ట్‌వేర్స్ అదైతే సపోర్ట్ చేస్తాయి. సో, తర్వాత మీకు ఒక ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అదే మీ సిస్టమ్‌లో ఉన్న ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. దాంట్లో మీరు లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పాత్‌లో మీరు ఇది సేవ్ చేయాలనుకుంటున్నారని. నేనైతే డెస్క్‌టాప్‌లో సేవ్ చేస్తున్నాను. సో, తర్వాత సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. అంతే అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే డెస్క్‌టాప్‌లో ఇది ఆల్రెడీ సేవ్ అయిందనమాట. సో, ఈ విధంగా అయితే మీరు మీ కలర్ గ్రేడెడ్ లట్‌ని అయితే ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ నుంచి. ఇంతే అనమాట గైస్ చాలా సింపుల్. సో, మీరు మళ్ళీ మళ్ళీ మర్చిపోరనమాట ఇది. ఒకవేళ వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. అండ్ ఆల్సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. థాంక్ యూ సో మచ్ ఇవన్నీ చేస్తున్నందుకు. మరొక వీడియోలో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.